హాయ్ అండి. వెల్కమ్ టు జూకా అడ్వెంచర్స్. మేము తిరుమల వెళ్ళామని చెప్పాను కదండీ! వెళ్ళినప్పుడు మేము కార్‌లో వెళ్ళామనమాట. వైజాగ్ నుంచి ఆల్ త్రూ ఆహ్, తిరుమల వెళ్ళాము. వెళ్ళే అసలండి ఎవ్వరు మేము చేసిన తప్పు చేయొద్దండి. వైజాగ్ నుంచి దయుంచి తిరుపతి మాత్రం కార్‌లో వెళ్ళొద్దు. చాలా హెక్టిక్ జర్నీ అండి. రోడ్స్ బాగోవు, ఏమీ బాగోవు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామనమాట. ఇక్కడేమో సెక్యూరిటీ చెక్, దానికి తోడు సెక్యూరిటీ చెక్ దగ్గర లైన్ చూడండి ఎన్ని కార్లు ఆగిపోయి ఉన్నాయో. ఇంకా గబగబా దిగేసి సెక్యూరిటీ చెక్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేయించేసుకొని గబగబా వస్తే అక్కడ నుంచున్నానండి. అప్పుడు నా ఫేస్ చూడాలి, ఏంట్రా బాబు ఈ కర్మ అన్నట్టు. ఇది మేము కళ్యాణ కట్ట దగ్గరే చేయించుకున్నామండి గుండ్లు. ఎందుకంటే ఫస్ట్ గుండ్లు కదండి, అందుకు కళ్యాణ కట్టకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ తలనీలాలి కాబట్టి. అయితే 3 కత్తులు తీసాడండి. తీసేసి అతను మా చేతికి ఇచ్చాక అప్పుడు హుండీలో ఏమన్నారు, హుండీలో వేసేసామన్నమాట. వాళ్ళ నాన్న దగ్గర ఏడ్చిందని ఇంకా నన్ను కూర్చోబెట్టి నా ఒళ్ళో కూర్చోబెట్టారనమాట. నా ఒళ్ళో కూర్చోబెడితే నేను కూర్చొని ఇలా వాటేసుకొని కూర్చుంటే అలా నీట్గా తీపిచ్చేసుకుందండి. మా హరిణి మాత్రం ఇద్దరు పట్టుకుని ఆగలేదండి. 3 కత్తులు తీసేసి మళ్ళీ ఇచ్చారన్నమాట అతను. ఇస్తే తీసుకెళ్ళి హుండీలో వేసేసాను. ఆ తర్వాత ఇలాగ గుండ్లు చేపించామన్నమాట. అంటే ఇద్దరు పట్టుకున్న ఆగలేదండి, ఏడుస్తూనే ఉంది. తర్వాత చిరాకు వచ్చేసింది అనమాట పాపం మా దువికాకి. అయినా 3 గుండ్లు కదండి, టైం పట్టేసింది. బట్ మా కాటేజెస్కి వెళ్ళేసరికి టైం పట్టిందనమాట. ఇక్కడేమో మా హరిణికి ఆకలేస్తే పాలు పట్టాము. మా హస్బెండ్ నేను ఫుల్ ఫ్రెష్ అయిపోయామండి. ఆ రోజు సాటర్డే లక్కీగా సుపతం వైపు నుంచి వెళ్తే 1 ఇయర్ బిలో బేబీస్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దర్శనం ఉంటుంది అన్నమాట. దానికి కావాల్సింది ఏంటి అంటే మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్ అండి, బేబీ బర్త్ సర్టిఫికేట్. వాళ్ళ అక్కది వాళ్ళ చెల్లి ఎవరున్నా కూడా అవసరం లేదండి, శుభ్రంగా తీసుకెళ్ళిపోవచ్చు మనతో పాటు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అండి. ఇది నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. మేము 2 డేస్ ఉన్నాము. 2 డేస్లో సాటర్డే ఒకరోజు వెళ్ళాము అండ్ సండే ఒకరోజు వెళ్ళామన్నమాట. 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. అండ్ అక్కడే చెవుపోగులు కుట్టించాలనుకున్నాను, అక్కడే కుట్టించాను. వాళ్ళు చాలా అడుగుతారండి, అయినా ఏం పట్టించుకోవద్దు, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అంతే. ఇలాగా చెవుపోగులు కుట్టించాక ఏడ్చిందండి మా దువిక. ఏడిస్తే వాళ్ళ నాన్న ఏదో ఊరుకోబెడుతున్నాడు అనమాట. చాలా అంటే చాలా అండి. అస్సలు అండి ఎంత ఏడ్చిందో మా హరిణి. ఇంకా నా వల్ల కాక మా మరిదికి ఇచ్చేసాను, హరిణిని హ్యాండిల్ చేయలేక. మా మరిది పాపం చాలా నీట్గా హ్యాండిల్ చేశాడండి. శుభ్రంగా చెవుపోగులు కుట్టించాడనమాట. ఇక్కడ మా హస్బెండ్ కూర్చొని చూస్తున్నారనమాట ఎలా కుడుతున్నారు ఏంటి అని. ఇంకా ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేసేసాను అనమాట. తర్వాత మా మరిది అక్షింతలు వేయండి అంటే ఇంక తీసుకుని అక్షింతలు వేసాడు. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యాడండి తనైతే మాత్రం. భలే వచ్చాడు అనుకున్నాం మేము. తర్వాత ఇంకా చెవుపోగులు అవన్నీ అయిపోయాకండి మేము ఇంకా పాప వినాశనంకి వెళ్ళే దారిలో ఆకాశగంగా ఇంకా అవన్నీ ఉంటాయండి. మేము పాప వినాశనం ఒకటి, వేణుగోపాల స్వామి గుడికి ఒకటి వెళ్ళామన్నమాట. దర్శనం అయిపోయాక గుడి ఆవరణలోకి వెళ్ళి అక్కడ పిల్లలు ఆడుతుంటే భలే అనిపించిందండి. అక్కడ మధ్యలో ముగ్గులు వేసి ఉంటాయి కదండి, అక్కడ నుంచోపెట్టి ఒక్క ఫోటో కానీ ఒక వీడియో తీసుకుందామంటే అస్సలు లొంగలేదండి నా పిల్లలైతే. అమ్మో చాలా ఇచ్చారనమాట. ఇది ఫుడ్ తినడానికి వెంగమామ గుడికి సత్రానికి వెళ్ళాము. అక్కడ తినేసాక బయటకు వచ్చి ఇంకా ఆవరణలో కూర్చున్నాం అనమాట. ఇంకా అప్పుడే గొడవ అయింది మా హస్బెండ్కి నాకు ముందు, అంటే గుడికి వెళ్ళక ముందు అనమాట. అదేంటనేది తీరిగ్గా చెప్తానండి. ఇది పాప వినాశనము. అయితే గొడవ అయిందని చెప్పాను కదండి. ఇప్పుడు ఎవరైనా మనం వెళ్తే అన్నీ కవర్ చేసుకోవాలనుకుంటాం కదండి. తిరుపతి అంతా ఇంత దూరం కాదు, చాలా దూరం కదా, పైగా కార్ వేసుకెళ్ళాం కదా. నాకు అరుణాచలం అంటే చాలా ఇష్టం అండి. అయితే అరుణాచలం వెళ్దాము అని అడిగానండి. ఫస్ట్ ఓకే అనేసారు మా హస్బెండ్. నేను అదే మూడ్లో ఉన్నాను, అమ్మ వెళ్తున్నాము అని. కానీ ఫైనల్గా
పాప వినాశనం అవన్నీ చూసొచ్చాక వద్దులే అని అన్నారు. అనేసరికి ఇంక నేను పెళ్ళైన దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళలేదు కదా అన్నానండి. దానికి అస్సలు ఫైర్ అయిపోయి నా మీద. ఆల్రెడీ మా మరిది, మా అత్తగారు అందరూ ఉన్నారు. మా అత్తగారు అంటే సొంత అత్తగారు కాదండి, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అనమాట. అందుకే నా ఫేస్ ఇలా ఉంది. చాలా అంటే చాలా గొడవ చేశారనమాట ఆయన. సరే అని చెప్పి నేను అసలు నోరెప్పలేదండి. తర్వాత చాలా ఏడ్చాను నేను. ఏడిస్తే ఇంకా ఆ ఫలితం ఎలా ఉంటుందంటే టైర్ మధ్యలో పంచర్ అయిందనమాట. మళ్ళీ హాఫ్ అన్ అవర్ హోల్ పడింది మాకు. ఇంకా అట్లా ఉంటుంది అనమాట. దేవుడు అంటే చూపిస్తాడండి. మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా కూడా చూపిస్తాడు. నేను అదే అనుకున్నాను అనమాట. బట్ మా హస్బెండ్ అని కాదు కానండి, అసలు ఆ రోజైతే తిరుమల కొండ మీద ఉన్నాము, ఒక డివోషనల్ ఫీల్డ్లో ఉన్నాము. ఆ టైంలో గొడవ పడితే ఎంత చిరాగ్గా అనిపించిందో అండి. కిందకు వచ్చేసాక గోవిందరాజ స్వామి గుడికిను మంగాపురం వెళ్ళామన్నమాట. తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళాము. తర్వాత మా అత్తగారు వాళ్ళ ఊరు వచ్చేసామండి. వచ్చేసాక ఇంకా ప్రసాదాలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని ఆ రోజు ఉండి మరుసటి రోజు బయలుదేరిపాం అనమాట. ఇవి కొన్ని పిక్స్ దిగాము. అంటే సాటర్డే ఫుల్ జోష్లో ఉన్న పిక్స్ అనమాట ఇవి. సండే అయితే ఏం పిక్స్ దిగలేదండి, ఎందుకంటే సండేనే గొడవైంది మాకు. అందుకు అసలు ఏం పిక్స్ దిగలేదన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.